లోకంలో నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ తిరిగినా, ఎందులో ఆనందం వెతుక్కున్నా, దేవుడు నీకు ఇచ్చిన నిశ్చయతలోనికి వస్తే తప్ప ఆ నిత్య జీవంలోకి ప్రవేశించే అవకాశం లేదు గనక నిన్ను ఎటులైనా ఆయన వద్దకు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇది నీకు ఆయన ఇస్తున్న నిశ్చయత. ఈ నిశ్చయతను పొందుకున్న మనము దేవుడు ఎంత ఎఫర్ట్స్ మన జీవితంలో పెడుతున్నాడు అని గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అంటే ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవరు అపహరించలేరని ఆయనే చెప్తున్నాడు కనుక ఆయన చేతిలో ఉండి ఫలించాలని అంటే ఈ దేవుడు నిశ్చయతనిచ్చే దేవుడు. నిశ్చయముగా నీకు ఇస్తానన్న పరలోకానికి నేను తీసుకెళ్తాడు. రానున్న లోకములో నిత్య సుఖాలు నీకు ఇస్తాడు. అలాగని ఈ లోకంలో నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నిశ్చయత అనే వాగ్దానము ఈ రోజున నువ్వు పట్టుకోగలిగితే, ప్రభు అంటున్నాడు యెషయా 41:10, మనందరికీ సుపరిచితమైన వాగ్దానమే. యెషయా 41:10, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను మీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభుని గుర్తించిన ఆ దొంగకు ప్రభు ఇచ్చిన నిశ్చయత ఇక్కడ కూర్చున్న మీకు కూడా ప్రభు ఇస్తున్నాడు. నిశ్చయముగా నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిన్ను చెయ్య పట్టుకుని నడిపించి ఆయన దక్షిణ హస్తముతో ఆదుకొనుట ఆయన మరిచిపోడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా పరిస్థితుల్లో ఆయన నీతో పాటు ఉన్నాడు. నువ్వు ఆయనతో పాటు ఉంటావు. నిన్ను ఆయనతో పెట్టుకుంటాడు. నిన్ను ఆయనతోనే ఉండనిస్తాడనే సంగతులు మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పరిస్థితి ఎలాంటిదైనా, ఎంత ఘోరమైన స్థితి అయినా, అది ఎంత ప్రమాదకరమైన లోయ అయినా, అది గాఢాంధకార పరిస్థితి అయినా, ఆ లోయలో, ఆ గుంటలో, ఆ పర్వత శిఖరాన్న, ఆ సముద్ర గర్భములో నీతో పాటు యేసయ్య ఉన్నాడు, ఉంటాడు, ఉంటూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతకంటే గొప్ప నిశ్చయత ఈ లోకంలో మనకి ఇంకేం కావాలి? ఆ దొంగ తన జీవితం అంతా చేసిన తప్పులకు, దొంగతనాలకు, తన అనుభవించదగిన ఫలాన్ని, శిక్షను శిలువ మీద అనుభవించేశాడు. కానీ యేసుని తెలుసుకున్న ఒకే ఒక కారణంగా ఒక గొప్ప నిశ్చయత అతనికి వచ్చేసింది. అదేంటనంటే యేసు ఉండే చోటునే అతను కూడా ఇకను ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. శిలువ మీద నుంచి అతని స్థానము సింహాసనము యొద్దకు చేరిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. కారణం, అతను శిలువ మీద ఉన్నాడు. యేసు ప్రభు కూడా అతనితో పాటు అలాంటి శిలువ మీదే ప్రక్కనే వేలాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోజు మనకున్న నిశ్చయత ఏంటో తెలుసా? ఈ ఘోరమైన పరిస్థితులలో ప్రభు కూడా నీవు అనుభవిస్తున్న ప్రతి ఆకర్షణను, ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని, ప్రతి అవమానాన్ని ఆయన కూడా ఈ లోకంలో అనుభవించి వాటిని జయించిన దేవుడు గనక నీతో పాటు నువ్వు వెళ్తున్న ప్రతి స్థితిలో యేసయ్య ఉన్నాడు. ఆయన గెలిచినట్టే నిన్ను గెలిపిస్తాడనే సంగతి మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈయన ఎంత నిశ్చయమైన దేవుడు, ఎంత నిశ్చయమైన వాగ్దానాలు నీతో ఎలా చేస్తున్నాడు అని అంటే, మనుష్యులు అనుభవిస్తున్న ప్రతి శ్రమలో నుంచి కూడా ప్రయాణము చేసి
అందులో విజయం సాధించిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే. దేవునికి స్తోత్రం. మన బాధలలో, మన బలహీనతలో, మన ఆకర్షణలో ఆయన కూడా పాలు పంపులు పొందాడు. ఆయన మరణాన్ని ఓడించుటే కాదు, ఆయన రక్తము కార్చి లేచుట వలన మనలను కూడా ఆయనతో పాటు లేపబోతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఎలా గెలవాలో ఆయన స్వయముగా మనుష్య రూపైన వచ్చి అనుభవించిన దేవుడు గనక నువ్వు ఏ స్థితిలో ఉన్నా అక్కడి నుంచి బయటికి ఎలా రావాలో నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు, నిన్ను బలపరుస్తాను, నిన్ను ఆదరిస్తాను, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదరిస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు భయపడవలసిన పని లేదు. జరుగుతున్న పరిస్థితులు ఇంకా ఘోరంగా మారిపోయినా నువ్వు భయపడాల్సిన పరిస్థితి లేదు. ఇంకా ఘోరమైన తీర్పులు ఏవైనా వచ్చేసినా నువ్వు భయపడాల్సిన పరిస్థితి లేదు. క్రైస్తవులు కనబడిన వారిని కొట్టే పరిస్థితులు రానున్న దినాల్లో వచ్చేసినా నువ్వు భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకనంటే ఎలాంటి స్థితిలో అయినా నిన్ను ఆదుకొనుటకు నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్న దేవుడు నీ వెంబడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వెంబడే ఉంటాడు, ముద్దిమి వచ్చు వరకు ఉంటాడు. దేవునికి స్తోత్రం. మధ్యలో వచ్చిన వారు మధ్యలో వెళ్ళిపోవచ్చు, మాట ఇచ్చిన రాజకీయ నాయకులు పోవచ్చు, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేవారు పోవచ్చు, నీకు సహాయం చేస్తారనే బంధుమిత్రులు వదిలేయచ్చు. కానీ ఒక్కసారి నువ్వు యేసు ప్రభువుని పట్టుకున్నావా, నువ్వు వదిలిన ఆయన వదలంతే. దేవునికి స్తోత్ర. నీతో వస్తూనే ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఈరోజు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు పరలోకము చేరే వరకు కూడా, నువ్వు పరలోకము చేరే వరకు కూడా నిన్ను పట్టుకుని నడిపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన వైపు చూడగలిగితే. దేవునికి స్తోత్ర. నువ్వు చేయగలిగిందే లేదు. ఒక విల్లింగ్ హార్ట్, ఆయనను నమ్మి, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ ఎలా పలికాడో, అయ్యా నేను ఈ బలహీనతలో ఉన్నాను కానీ నేను ఒంటరిగా లేను, నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు పలికే ప్రతిసారి ఆయన నిన్ను కాపాడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే వాక్యం చెప్తుంది, నీ కాళ్ళు త్రొట్టిల్లి నువ్వు జారిపోకుండా ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్ర. కొండ అంచులో నిలబడి పడిపోతున్న స్థితిలోనికి వెళ్ళిపోయినా అక్కడ నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. ఇంకా నీచమైన స్థితిలోకి నేను దిగజారిపోతున్నాను నీకు అనిపించినా అక్కడ కూడా నీతో ఉండి వెనక్కి రా అని పిలుస్తాడు. నువ్వు ఒక్కసారైనా ఆయనను చూడగలిగితే చాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ వాగ్దానాన్ని పట్టుకునే మీరందరూ ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పాపములతో శిలువ మీద వ్రేళ్లాడిన ఆ దొంగ కంటే కూడా నువ్వు చాలా ప్రత్యేకమైన వాడు యేసయ్యకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాడిని శిలువ ఎక్కించిన తర్వాత ఒక నిశ్చేతను వాడికి ఇచ్చాడు. కానీ నీ కొరకు ఆయనే శిలువ ఎక్కి ఆ శిలువ మరణాన్ని నీ నుంచి దూరము చేసి నిన్ను నిశ్చయపరుచుకోమంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ దేవుడే నీకుంటే, నా యేసు నాతోనే ఉన్నాడు, ఆయన కార్చిన రక్తము నన్ను సంరక్షిస్తుంది, ఆ రక్తపు కోటలో నేను నివసిస్తున్నాను, ఆయన నాతో పాటు నిరంతరం ఉంటాడు, సదాకాలం ఉంటాడని యోచన నీకుంటే, ఆ స్పృహ నీకుంటే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వే పరిస్థితులు అయినా నువ్వు భయపడవు. కారణం ఒక విషయం నీకు ఎప్పుడు గుర్తొస్తుంది, నా కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్నవాడు నా యేసు. దేవునికి స్తోత్ర. 100 మంది రాని 1000 మంది రాని నీ పక్కన 1000 మంది కూలినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు నీకు హాని ఏమీ సంచరించదు. దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, అంత్యకాలములో ఈ భయంకరమైన పరిస్థితులలో నువ్వు ఆయనకి ఎంతో ప్రత్యేకమైన దానివి. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలను నిశ్చయపరుచుకో. నిశ్చయముగా నీ జీవితంలో జరిగిస్తానన్నది ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్ర. ఖచ్చితంగా జరిగిస్తాడు, ఆలస్యమేమీ లేదు. నువ్వు ఎప్పుడు ఆయన వైపు చూస్తావా అని ఎదురు చూస్తున్నాడు అంతే. ఈ దొంగ చేసిందేమీ లేదు, ఆయన వైపు చూశాడు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు.
కారణం ఆయన సామర్థ్యం ఏంటో ఈయన తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనము లోకం వైపు చూస్తాం, సాయం కోసం చేతులు చాపుతాం. లోకం వైపు చూస్తాం, సాయం చేయండి అని చేతులు చాపుతాం. కనుక లోకము మనల్ని ఆడించే స్థితిలోనికి వచ్చేసింది. ఇదివరకు క్రైస్తవులు కలవరపడిపోతున్నారు. అమ్మో, రిజర్వేషన్లు పోతే ఎలాగా సుప్రీంకోర్టు ఇచ్చేసింది కదా తీర్పు. ఏ మతంలోకి మారినా పర్లేదు, క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు ఉండవు. అమ్మో, మాకు రిజర్వేషన్లు పోతే ఎలాగా. కొంతమంది వచ్చి సరైన వాదనలు వినిపిస్తున్నారు. బ్రాహ్మణులు క్రైస్తవుల్లోకి మారితే వారికి పోవట్లేదే, కాపులు క్రైస్తవుల్లోకి మారితే వారికి పోవట్లేదే, రెడ్డిలు క్రైస్తవంలోకి మారితే వారికి పోవట్లేదే, దళితులు మాత్రమే క్రైస్తవంలోకి మారితే వారికి ఎందుకు రిజర్వేషన్లు తీసేస్తారు అంటున్నారు. అని నా ఉపయోగం ఏమీ లేదు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేసింది. అసలే అన్నగారబడిన వర్గాలు అమ్మ పెట్టదు అడుక్కుని తినానేవో తిన్నారా? అమ్మ పెట్టదు, ఉన్న దాంట్లో అడిగి ప్రేమ దొరకట్లేదురా, బయటికి వెళ్ళి ఎత్తుక్కుంటానంటే ఇంట్లో నీకు అన్నం పెట్టను, బయటికి వెళ్ళి నువ్వు అడుక్కుని తినొద్దు, అలా తిన్నావంటే అసలు ఇంట్లోకి రానివ్వను అంటే ఎలా ఉన్నది? అది ఏ రకమైన ధర్మం? అది ఏ రకమైన న్యాయం? గమనించండి, ఈ లోకంలో న్యాయం చేసేవారే అన్యాయం చేస్తూ వెళ్ళే రోజుల్లో మనం ఉన్నాం. ఇంకెంత దారుణంగా కోర్టు తీర్పులు వెలువడినా ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో, ముద్దిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని కాపాడేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీతో ఆయన ఉన్నాడు, సదాకాలం ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీ పక్షమున జరిగించే కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉంటాడు. అవి ఎవ్వరూ ఆపలేరు. దేవునికి మహిమ కలుగునగాక. ఇలా నమ్మితే దేవుని బిడ్డలు రిజర్వేషన్లో పోతే వదిలేస్తారా? దేవుడు వదిలేస్తారా? ఉద్యోగం పోతే వదిలేస్తారా? ఇల్లు పోతాయంటే వదిలేస్తారా? అలా వదిలేసేవాడు అసలు క్రైస్తవుడే కాదు. ఎందుకంటే క్రైస్తవుడు నిశ్చయత పరలోకం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మాకు ఏది పోయినా, ఏది ఉన్నా, ఉద్యోగం పడినా, ఆస్తులు పోయినా, మా బంగారం మీరు తీసేసుకున్నా, మా రాయితీలు తీసేసుకున్నా, మాకు రావాల్సిన రిజర్వేషన్ లాగేసుకున్నా పర్లేదు. కారణం మా పౌరస్థితి పరలోకమందున్నది. దేవునికి స్తోత్రం. అక్కడ మేము అనుభవించబోయే రాజ్యం, అక్కడ మేము అనుభవించబోయే ఆ దర్పం చాలా గొప్పదే. దేవునికి మహిమ కలుగునగాక. మేము దానికోసం బ్రతికి ఉన్నాం. ఈ లోకంలో మీరు అన్నీ తీసేసినా, ఏమి ఇవ్వనని బెదిరించినా, అన్నీ పోతాయని బెదిరించినా, ఇంకేది చేసినా మేము క్రీస్తుని విడిచిపెట్టాం. ఎందుకంటే ఆయన మమ్మల్ని వదలడు గనక. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనే మాతో ఉంటే ఏది ఉంటే ఏంటి, ఏది పోతే ఏంటి? దేవుడికి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున, నిశ్చయించుకో ఆయన నీతో ఉంటాడని. ఇది ఒక ప్రామిస్ ఆఫ్ అష్యూరెన్స్. ఇంకా ఏ పరిస్థితులు ప్రపంచంలో ఎలా మారిపోయినా నువ్వు దేవుని కొరకు నిలవబడి ఆయన వైపు చూస్తే ఆయన నీతోనే ఉంటాడు, ఆయనతోనే నుంచుకుంటాడు. నువ్వు ఈ లోకంలో ఆయన మహిమ కొరకు జరిగించాల్సిన ప్రతి కార్యాన్ని జరిగించేలా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నోటి మాటలతో యేసు ప్రభు నా దేవుడని చెప్పే పరిస్థితులు కాదు. ఇక నిలబడవలసిన రోజులు వచ్చేసినాయి. నిన్న ఒక ఎంపీ గారు వచ్చి లైవ్లో అంటున్నాడు, మీరు చూసిన దగ్గర ఒక మనిషి వస్తాడు, ఆ మనిషి వచ్చి అందరిని చూస్తాడు, అందరినీ ఫోటోలు తీసుకుంటాడు, ఎక్కడెక్కడ పని చేస్తున్నాడు రాసుకుంటాడు. అక్కడికి వెళ్ళి అతడు చర్చికి వెళ్తున్నాడు కనుక ఆ ఉద్యోగాలు పోయేలాగా, రాయితీలు పోయేలాగా అతను చూస్తాడు. ఇది జరగబోతుంది, ఇది కూడా జరుగుతుంది. నేను చూస్తాను ఈ మొక్కల్లో ఎన్ని మొక్కలు వస్తాయో, ఎన్ని మొక్కలు ఊడిపోతాయో. ఎందుకంటే అన్నీ బాగున్నంత వరకునే యేసు ప్రభు. ఏమైనా తేడా కొట్టిందంటే ప్రభుని వదిలేయాలి అని. గమనించండి, ఒక రోజు రాబోతుంది, మీరు ప్రభు కొరకు ఏం వదిలిపెట్టుకున్నారో దానికి ఉన్నతమైన బహుమానం మనం పొందబోతున్నాం. దేవునికి స్తోత్రం. కానీ వాటి కోసం, వదులుకోవలసిన వాటి కోసం ప్రభునే వదులుకునే దౌర్భాగ్యులు ఉంటారు. చూశారు? మహా అయితే ఎంతకాలం బతుకుతామండి? నాకు 36, మంచి ఆయుష్ ఉంటే ఇంకో 30 ఏళ్ళు 35 ఏళ్ళు బతుకుతాను. ఈ 36 ఎలాగ గడిచినాయో తెలియదు, ఇంకో 35 ఎలా గడితే తెలియదు. మీలో చాలామందికి 40, 50 ఉన్నాయి కదా.
ఇంకో 20 గట్టిగా హార్డ్లీ, అది కూడా గ్యారెంటీ లేదు. 60 ఉన్నోళ్ళకి ఇంకో 10 గ్యారెంటీ లేదు. అది కూడా చచ్చిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు నువ్వు బాధపడతావు సుమా. ప్రభుని విడిచిపెట్టి నరకంలో కాలుతున్నప్పుడు ఈ తుచ్చమైన ఇంటి కోసమా, ఈ తుచ్చమైన ఉద్యోగం కోసమా, ఈ తుచ్చమైన ఈ జీవితం కోసమా నేను నిత్య జీవనం వదిలేసుకున్నానని, ఈ తుచ్చమైన వాటి కోసమా నేను ప్రభుని వదిలేసుకున్నానని ఆ రోజు గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉపయోగం ఏమీ లేదు. ఈరోజే నిశ్చయించుకో. యేసు ప్రభు నీకు ఇస్తున్న నిశ్చయతను ఈరోజే నిశ్చయించుకో. నువ్వు ఆయనతో పాటు ఉంటావా? ఆయనతో నీతో పాటు ఉంటాడు. ఏ పరిస్థితుల్లో అయినా ఉంటానే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు. నా ముందు సిలువ, నా వెనుకలో కాశల్, నాదే దారి. నా మనస్సులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు? నా ముందు సిలువ, నా వెనుకలో కాశల్, నాదే దారి. నా మనస్సులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు? నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని, నా యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని. నే వెనుతిరుగన్ వెనుకాడన్, నేడేసుడు పిల్చిన సుదినం. నే వెనుతిరుగన్ వెనుకాడన్, నేడేసుడు పిల్చిన సుదినం. నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు? నా ముందు సిలువ, నా వెనుకలో కాశల్, నాదే దారి. నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని, నేడేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని. నే వెనుతిరుగన్ వెనుకాడన్, నేడేసుడు పిల్చిన సుదినం. హల్లెలూయా. నీ మనసులో ప్రభు ఉన్నాడు, మంచి సంగతే. నీ చుట్టూ విరోధులు కూడా ఎక్కువ అవుతున్నారు. నువ్వు విరోధులను చూసి మనసులో ఉన్న ప్రభుని తాకాటు పెడతావా? విరోధులను చూసి భయపడక నీ మనసులో ప్రభుని నిలుపుకొని నీతో ఉన్న నీ ప్రభుతో పాటు అగ్ని గుండంలోకి దూకడానికైనా సిద్ధమవుతావా? అదే ప్రశ్న. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రాజు భయపెట్టాడు. మీరు ఈ విగ్రహానికి అర్పించినది తినకపోతే ఈ సలసల మాడుతున్న అగ్ని గుండంలోకి మిమ్మల్ని పడవేస్తాను. వారు అన్నారు, మమ్మల్ని నువ్వు పడవేస్తే మా దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా నీ మాట మాత్రం వినం, ఎందుకంటే మేము ఆయన వారము, ఆయన మావాడు. దేవునికి స్తోత్ర. ఎంత మాట అంటామని పడేశాడు. పడేసిన కాసేపటికి చూస్తున్నాడంట రాజు తొంగి చూస్తుంటే అగ్నిగుండంలో ఈ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను చూచుటకు దేవదూత వలె ఉన్నాడు అని రాయించాడు. దేవునికి స్తోత్ర. ఆ 4వ వ్యక్తి యేసు ప్రభువుల వారు. ఆ రోజు అగ్నిగుండంలో వారితో పాటు ఉన్న యేసయ్య ఈ మహాశ్రమల్లో కూడా నువ్వు ఆయనతో పాటు నిలబడాలని ఆశపడితే ఆయన నీతో పాటే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. దెబ్బలు తగలొచ్చు, నిజమే. కేసులు పెట్టొచ్చు, జైల్లో తోయొచ్చు. సరే కదా, రోజు రోజుకి ఎంతమంది సేవకులను జైల్లో పెట్టేస్తున్నారు. పెట్టచ్చు. ఉద్యోగాలు పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, రిజర్వేషన్లు పోవచ్చు. కానీ నీ దగ్గర నుంచి ఎవ్వరూ దొంగిలించలేని ఆస్తి ఏంటో తెలుసా? యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ, యేసుతో సహవాసం ఎవ్వరూ తీయలేరు. దేవునికి స్తోత్రం. నీ అంతటా నాకు వద్దురా బాబు యేసు ప్రభు, ఈ రక్షణ నాకు వద్దు, నాకు ఈ జాబే, ఈ ఉద్యోగమే కావాలి, నాకు ఈ రిజర్వేషనే కావాలి అని యేసు ప్రభుని దీని కొరకు వదిలేసుకుంటే నిన్నెవడో బాగు చేయలేడు. ఒకరోజు బాధపడే రోజు వస్తుంది. నిజమైన క్రైస్తవుడు తృణప్రాయముగా దేన్నైనా ప్రభు కొరకు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం.
నోటి మాటలతో పలకడం కాదండి యేసుని ప్రేమించడం అంటే. యేసయ్య అంటే నాకు ప్రాణం, ప్రాణమనే ఇస్తాను. నీ మొహం ఇస్తావు ప్రాణం? చిన్న రిజర్వేషన్ ఇవ్వగలవా? చిన్న ఉద్యోగాన్ని వదులుకోగలవా? చిన్న లాభాన్ని ప్రభు కొరకు వదులుకోగలవా? వెంట మీద పావలా కూడా వదులుకోవు. మళ్ళీ నువ్వేమంటావు అంటే యేసు ప్రభుకు అవసరమైతే ప్రాణమని ఇచ్చేస్తానండి. నీ బతుకు ప్రాణం ఇచ్చే మొఖమేనండి ఇది. ప్రభు కొరకు నిలబడ్డం అంటే ప్రభు కొరకు ఏది కోల్పోవుటకైనా సిద్ధపడ్డమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, పొందబోవు మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు. ఆ మహిమ కావాలంటే ఇక్కడ కోల్పోవలసిందే. నాకు ఇక్కడ అన్నీ కావాలి, నేనేమి కోల్పోను. కావాలంటే ప్రభుని పక్కనెట్టేస్తాను, కావాలంటే పరిచర్య పక్కనెట్టేస్తాను, కావాలంటే ప్రార్థన పక్కనెట్టేస్తాను, కావాలంటే ఆరాధన పక్కనెట్టేస్తాను. నాకు నా ప్రభు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వారికి పరలోక రాజ్యము లేదు. ఈ బోధ తీవ్రంగా అనిపించవచ్చు, కానీ ఇది ఎంత సత్యమైనదో. మహా అయితే 100 ఏళ్ళు లోపే నువ్వు చూస్తావు, మహా అయితే 30 ఏళ్ళు లోపే నువ్వు చూసేస్తావు, మహా అయితే 20 ఏళ్ళ లోపే నువ్వు చూసేస్తావు. అప్పుడు గుండెలు బాదుకున్న ఉపయోగం లేదు ప్రియ దేవుని బిడ్డ. నీకు ప్రత్యేకమైన రాయితీలే ఉండవు. అక్కడికి వెళ్ళి ఏడ్చి ప్రభు పొరపాటు అయిపోయింది ప్రభు, అప్పుడు నీ కోసం నిలబడలేదు ప్రభు, దయచేసి క్షమించు ప్రభు అన్నావు అనుకో, పగవా నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు, ఈ ప్రిమిసెస్లో కూడా ఉండొద్దు నువ్వు అంటాడు. విశ్వాసులే కాదు, సేవకులు అంటారంట, ప్రభా నీ కొరకు మేము మందిరాలు కట్టలేదా, నీ కొరకు ఆత్మ రక్షించలేదా, నీ కొరకు అద్భుతమైన స్వస్థతలు భూమి మీద మేము చేయలేదంటే, అక్రమం చేయవరలరా మీ యొద్ద నుండి నా యొద్ద నుండి మీరు తొలగిపోండి, మీకోసం నరకం సిద్ధం కదా, అక్కడ పోండి. సేవకులకి దిక్కులేదంటే మీ సంగతి ఏంటి? ఆయన కొరకు నిలబడుటకు ఏది వదులుకుంటావు? దేన్ని త్యాగం చేస్తావు? నువ్వు వదులుకున్న దానికి ఉన్నతముగా 100 ఇచ్చుటకు ఆయనకి శక్తి లేదనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. మనం ఉన్నదాన్ని వదులుకోం. దేవుడు నింపాలంటే ఏం జరగాలి? నీ చేతి నిండా ఎత్తడ పట్టుకున్నావు, నీ చేతిలో బంగారం పెడదాం అనుకుంటున్నాడు. ఆయన పెట్టేది నువ్వు పట్టుకోవాలంటే ముందు ఎత్తడు వదిలేయాలి, అప్పుడు బంగారం వస్తుంది. నేను ఎత్తడిని వదలను పట్టుకుంటే బంగారం పోద్ది. ఇతరులాంటి లోక సుఖాలు కావాలా? సువర్ణము వంటి యేసయ్య కావాలా? దేవునికి మహిమ కలుగునగాక. ఆలోచించుకునే రోజులు వచ్చేసినాయి. ఈ మాటలో నుంచి ప్రభువు మనకిస్తున్నాడు నిశ్చయత. నిశ్చయముగా నీతో చెప్పినవని నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీతో ఉంటాను, నీ కుడి చేపట్టుకుని నిన్ను ఆదుకుంటాను, నిన్ను సంరక్షిస్తాను. 1000 మంది 10,000 మంది వచ్చినాడు, ఎంత పెద్దోడైనా సరే నీతో ఉన్న యేసు ప్రభు కంటే ఎవడో పెద్దోడుగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవడి దగ్గర అడుక్కు తినే పరిస్థితి దేవుని బిడకు రానివ్వడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుల దగ్గర అడుక్కునేవాడు క్రైస్తవుడే కాదు అని చెప్పడంలో నేనేమాత్రం మొహమాట పడట్లా. మనుషుల దయ కోరుకునేవాడు క్రైస్తవుడు కాదని చెప్పడంలో నేనేమాత్రం మొహమాట పడట్లా. నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు, ఆయన సన్నిధులను ప్రార్థిస్తే నువ్వెన్ని దీవెనలు పొందుకోగలవో నీకు తెలిసినప్పుడు, అసలు మనుషుల వైపు చూడవు. మనుషుల వైపు చూసేవాడు దేవుని వైపు చూడలేడు, దేవుని వైపు చూసేవాడు మనుషుల వైపు చూడలేడు. అంతే లెక్క. పెద్దవాడే నాతో పాటు ఉంటే ఎవరండి? ఎలదై నాకేం అవసరం? నా ప్రభు నాతో ఉంటే నా మీద ఎవరి దయ చూపించాలో వారి దయను నా వైపు తిప్పుతాడు. దేవునికి స్తోత్ర. యోసేపు చెరసాల్లో ఉన్నాడు, చెరసాల అధికారి యొక్క దయను యోసేపు పైన నిలిపేలా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అమ్మివే పడ్డాడు, పోతిఫర్ ఇంట్లో బానిసకి వెళ్ళిపోయాడు, పోతిఫర్ దయ యోసేపు పైన ఉండేలా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు కోరుకోలా. చెరసాల్లోంచి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు, ఫరో దగ్గరికి. ఫరో దయ యోసేపు మీద ఉండేలాగా చేసి యోసేపుని ప్రదానం చేశాడు. ఆయన దయ నీ మీద ఉంటే చాలు, ఆటోమేటిక్గా నేను ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలో అక్కడెక్కడ నడిపించేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నిశ్చయత ఇస్తున్నాడు. భయపడుతూ పురుగులాగా పిల్లిలాగా బ్రతుకుతావా? ధైర్యముగా సింహములాగా నీ దేవుడు యోధా గోత్రపు సింహము గనక తెగించి తెగువగలిగి నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు
లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అని నిలబడగలవా? దేవునికి స్తోత్రం. ఆ కాలం వచ్చింది. ఎంతమంది నిలబడతారో నాకు తెలియదు. అసలు ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి కూడా నాకు తెలియదు. ఇందులో అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు అన్యులు. నెట్టుకు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా నీతో సదాకాలం ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఫర్గివ్నెస్. రెండవది ప్రామిస్ ఆఫ్ అష్యూరెన్స్. క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా నీతో చెప్పినది నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మూడవది యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. ఉమెన్ బిహోల్డ్ యువర్ సన్. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. మూడవ మాట, సిలువపై నుంచి యేసు ప్రభు పలికిన మాట ఏంటనంటే, మరియను చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడని పక్కనున్న ప్రభు యొక్క శిష్యుని చూసి చెప్తున్నాడు. నిజానికి యేసు ప్రభు పుట్టిన తర్వాత యోసేపు మరియలకు ఇంకా సంతానం ఉన్నారు. చాలామంది పురుషులు ఉన్నారు, వారికి చాలామంది బిడలు ఉన్నారు. యేసు ప్రభు చనిపోతే, యేసు ప్రభు ఈ లోకంలో ఇక లేకపోతే మరియ బాధ్యతలను తీసుకోవడానికి తన కడుపును పుట్టిన పిల్లలు చాలామంది ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఇక నుంచి నీ కడుపును పుట్టిన వారి దగ్గర కాదు, ఇదిగో ఆత్మలో కనిన ఈయన కుమారుడే నీ కుమారుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇతనితో ఉండాలి. నీ కడుపున పుట్టిన వారి కంటే ఇతను నిన్ను బాగా చూసుకోగలడు. దేవునికి స్తోత్ర. అతనితో చెప్తున్నాడు, రే నీ ఇంట్లో ఉన్న నీ తల్లి మాత్రమే కాదురా, ఇదిగో ఈ రోజు నుంచి మరియ కూడా నీ తల్లే. వెంటనే ఆ దినము నుంచే మరియ తన సొంత బిడ్డల దగ్గర కాకుండా వెళ్ళి యేసు ప్రభు ఎవరితో ఉండమన్నారో అతనిని కుమారునిగా భావించి వారింటిలో ఉంటుంది. అతని కూడా సొంత తల్లి వలె మరియను చూసుకుంటున్నాడు అని రాయించాడు. ఇందులో ప్రభు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటిది అని మనం లోతుగా ఆలోచన చేసి చూసిన ఎడల, ఈ లోకంలో మనం అనుకుంటాం మన బిడలు ఎదిగి మనల్ని బాగా చూసేసుకుంటారులే, బాగా చదివేసి బాగా ఉద్యోగాలు చేసి మమ్మల్ని బాగా చూసుకుంటారని చిన్నప్పటి నుంచి బిడల మీద ప్రాణాలు పెట్టుకున్న చాలామందిని నేను చూస్తున్నాను కూడా. ఇప్పుడు 90% ప్రేమించిన బిడలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను గుండెల మీద తన్ని కనీసం తల్లిదండ్రులు తింటున్నారా ఉంటున్నారా అని కూడా చూసుకోకుండా వదిలేస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. రానున్న దినాల్లో, అంటే ఇప్పుడు బిడలుగా స్కూల్ చదువుతున్న జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా ఘోరంగా తయారవుతారు ఫ్యూచర్లో. వీరికున్న బిజీని బట్టి, వీరికున్న రాబోతున్న పాడు చేసే టెక్నాలజీస్ని బట్టి ఏ యుగంలో అసలు తల్లిదండ్రులను ఏమాత్రం లెక్క చేయరు. అందులో ఎటువంటి అబద్ధం కూడా లేదు. భవిష్యత్తులో చూస్తారు ఇవన్నీ. తల్లిదండ్రులు అంటే జస్ట్ ఏదో మనల్ని కన్నారు, కొంతకాలం పెంచారు, ఇంకా తర్వాత వాళ్ళతో మనకు సంబంధం లేదనే విషయంలోకి వెళ్ళిపోతారు. ఈ లోకంలో బంధువులను చూసుకుని వీరేదో మాకు సహాయం చేస్తారని రెచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకేంటమే, నన్ను ముట్టుకుంటే వెనకాల మా అన్నలు వచ్చేస్తారు, మా మావిలు వచ్చేస్తారు, మా పెదనాళ్ళు వచ్చేస్తారు, మా పిన్నిలు వచ్చేస్తారు, మా ముత్తాతలు వచ్చేస్తారు. సరైన సమయం ఒకటి వస్తుంది. పాత సామెత ఉంది, బెల్లం ఉన్నంతసేపు ఈగలు వాళ్తే బెల్లం అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా రాని సమయంలోను గుండె పగిలి ఏడ్చిన సందర్భాలు చాలా ఉండుంటాయి. లేకపోతే అవి వస్తాయి. ఏంటి పాస్టర్ గారు ఆశీర్వాదాలు కాకుండా శాపాలు చెప్తున్నారు అనుకోవద్దు, ఈ వాస్తవాలు. అలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే సార్వత్రిక క్రీస్తు సంఘములో కట్టబడిన మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, మనుషులందరూ విడిచిపెట్టేసిన నీ బాధ్యతను తీసుకునే దేవుడు
నీ బాధ్యతను ఎవరికిస్తే బాగుంటుందో, ఎక్కడ ఉంటే నీ బాధ్యతలు నెరవేరుతాయో, నీ బాధ్యతను నెరవేర్చేవారు ఎవరో అక్కడ నేను ఉంచుటకు ఆయన సిద్ధమవుతున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి బాగా తెలుసు ఎలా నేను కేర్ తీసుకోవాలో, నిన్ను ఎలా సంరక్షించాలో ఆయనకి బాగా తెలుసు. శిలువ మీద ఆ శ్రమలు అనుభవిస్తున్న సమయంలో కూడా ఆ తల్లిని ఎవరు సంరక్షించగలరో అక్కడికి పంపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభునికి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ప్రామిస్ ఆఫ్ టేకింగ్ కేర్. ముదిమి వచ్చి వరకు కూడా నువ్వెక్కడుంటే సురక్షితంగా ఉంటావో అక్కడికి నేను నడిపించడానికి, నువ్వెక్కడుంటే పదిలంగా ఉంటావో అక్కడ నిన్ను ఉంచడానికి, నువ్వు ఎవరితో అయితే ఆత్మీయంగా ఎదగలవో ఆ వ్యక్తులతో నిన్ను ఉంచడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే. ఇప్పుడు మరీ ఏం చేయాలి? ప్రభు వెళ్ళిపోమన్నాడు ఆ దగ్గరికి. నువ్వైతే ఏం చేస్తావు? మరి అలాగ అనలా. ప్రభు మాటకు లోబడి తన బిడ్డలను విడిచిపెట్టి ఎవరి దగ్గర ఉండమంటున్నాడో అక్కడికి పోయింది. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ప్రభు నిన్ను సురక్షితమైన ప్రదేశాలకు, సురక్షితమైన ప్రాంతాలకు, పచ్చిక గల చోట్లకు నడిపించాలని ఆశపడుతున్నాడు కనుక నువ్వు కొంచెం కష్టం తీసుకుని దేన్ని విడిచిపెట్టుకోవాలో, ఎవరిని విడిచిపెట్టుకోవాలో అది విడిచిపెట్టుకుని ముందుకెళ్తే నీకు ఎక్కడ క్షేమం ఆయనకు తెలుసు కనుక అక్కడ నేను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేశం అంతా కరువు వచ్చేసింది, తినడానికి కూడు కూడా లేదు. ఏలియాతో చెప్తున్నాడు, నువ్వు కెరీతి వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. ఈ దేశంలో వాగులన్నీ ఎండిపోయినాయి, కానీ అక్కడ మాత్రం నీళ్లు దొరుకుతున్నాయి. ఏలియా నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిపోయాడు ఏలియా. అక్కడ కూర్చున్నాడు, ఆ వాగు నీళ్లు తాగుతున్నాడు. నీళ్ళుంటే సరిపోద్దాడు. ప్రభా ఆహారం ఏదయ్యా? కంగారు పడకరా, ఇక్కడ కాకులు ఎక్కువగా ఉంటాయి ఈ వాగు దగ్గర. ఆ కాకులు నీకు ఆహారం తెస్తాయి అన్నప్పుడు కాకి వస్తుంది, ఆహారం ఎత్తుంది, తింటున్నాడు, వెళ్ళిపోతుంది. కాకి వస్తుంది. దేశం అంతా వర్షాలు లేక కరువులో ఉంటే ఏలియాకు మాత్రం నీరు, ఆహారం సమృద్ధిగా అందుతుంది. ఎవ్వడో గుర్తించలేకపోయాడు ఈ కెరీతు వాగు దగ్గర ఇలాంటివి జరుగుతుందని. కానీ దేవుడికి తెలుసు ఎక్కడికి నడిపిస్తే నీకు ఏం దొక్కుతుందో. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ వచ్చి అన్నాడు, ఏలియా అయిపోయిందిరా ఇక్కడ పరిస్థితి, నువ్వు ఎక్కడి నుంచి సారేపాతికి వెళ్ళిపో, అక్కడో విధవరాలు ఉంటుంది, అక్కడికి వెళ్ళు, నీకు ఆహారం ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఏంటి ప్రభా ఇక్కడ సమృద్ధిగా ఉంది కదా ప్రభా, నీళ్ళు వస్తున్నాయి, కాకి వస్తుంది, భోజనం తెస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, కాకి వస్తుంది, నాకు పెద్ద స్ట్రెస్ ఏముంది ప్రభా, ఎక్కడెక్కడికి వద్దు ప్రభా, ఇంకా నేను ఇక్కడ కూర్చుంటాను, ఈ నీళ్ళు తాగుతాను, కాకులతో ఆహారం పంపించు. ఇది బాగుంది కదా కంఫర్టబుల్గా, ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటావేంటి అనలేదు ఏలియా. దేవునికి స్తోత్రం. అంత కరువులో ఒక చొక్క నీరు దొక్కడమే గొప్ప విషయం రా అంటే, నదులన్నీ ఎండిపోతే, వర్షం ఆగిపోతే ఆకాశమును మూత వేసాడు ఏలియా. దేవునికి మహిమ కలుగునుగాక. వాగు చక్కగా పారుతున్న మంచినీటి వాగు, అక్కడ చక్కగా చెట్టు నీడ, అక్కడ చక్కగా కాకులు వచ్చి ఆహారం పెడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్తావా? ఏలియా ప్లేస్లో నువ్వు ఉంటే వెళ్తావా? పైగా ఎక్కడికి వెళ్ళమన్నాడు? సార్వేపాతలో ఉన్న ధనవంతురాల దగ్గరికి వెళ్ళమన్నాడా? విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏడు ప్రభు నీకు బుర్రగాని పోయిందా ఏంటి? ఒకసారి ఆలోచించుకుని ఆయన ఎంత సమృద్ధి వదిలేసి, విధవరాలు దానికే తినడానికి లేదు, దానికి భర్త లేడు, అక్కడికి వెళ్ళి దాని దగ్గర ఏం దొరుకుతుంది ప్రభు అన్నాడు. నోర్మే నువ్వు వెళ్ళు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇది విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాల్సిందే. వెళ్ళాడు, అక్కడ ఒక అద్భుతం చేశాడు. ఆ విధవరాల్ని, ఏలియాని కరువు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం పోషిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, లోకమంతా భయంకరమైన కరువులో గెలిపోయిన నిన్ను పోషించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. భయంకరమైన కరువు, కరోనాలో చాలామంది చూశారు. ఆకలి చావులతో చాలామంది చచ్చిపోయారు. తెలుసా మీకు? తిండి లేక చాలామంది అలమటించిపోయారు. కానీ ఆయన బిడలను, ఆయన మీద నమ్మకం పెట్టుకున్న బిడలను ఆయన ఎంత ఆశ్చర్యకరంగా పోషించాడు తెలుసా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు తెలుసు నేను ఎలాగా టేక్ కేర్ చేయాలో. ఆయనకు తెలుసు. సౌదీ అరేబియాలో నిజంగా జరిగిన
ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం నా చిన్నతనంలో నేను విన్న సంగతి ఇది. దాన్ని డాక్యుమెంట్ చేసి కూడా పెట్టారు. ఆ సంఘటనలో ఉన్న ఆ బిడ్డ ఇప్పుడు పెద్దవాడయి అతడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ఏరియాలో ఒక పెద్ద భవంతిలో నివసించేవారు హఠాత్తుగా భూకంపం వచ్చి ఆ భవనం కూలిపోయి అందరూ చనిపోయారు. శవాలను ఏరుతున్నారు. శవాలను నేరేశారు. ఇంకా చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా బరియలు చేస్తారు. ఒక కుటుంబం మిస్ అయిపోయింది. ఆ కుటుంబంలో ఒక తల్లి, ఒక చిన్న బిడ్డ మిస్ అయిపోయారు. ఎన్ని శకలాలు, చాలా ఫ్లోర్స్ బిల్డింగ్ అది, ఎన్ని శకలాలు తీసినా దాన్ని ఎత్తినా సరే కనబడట్లా. సరే ఇంకా ఎవరు లేరు, వారు బహుశా తప్పించుకుని ఉంటారు, లేదా వారు ఎక్కడికైనా వెళ్ళి ఉంటారని ధృవీకరించి, ఇంకా ఇక్కడ శవాలు ఏమీ లేవని ధృవీకరించిన తర్వాత ఇంకా వాటిని క్లీన్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసి బుల్డోజర్లు తెచ్చి ఆ పడిపోయిన ఆ స్లాబ్ల్లోంచి వచ్చిన ఆ శకలాలన్నీ కూడా ఐరన్ అంతా కూడా కాంక్రీట్ క్లియర్ చేస్తూనే ఉంది. దరిదాపు 10-20 రోజులు అయిపోయిన తర్వాత క్లియర్ చేస్తూ ఉండగా ఒక చిన్న పిల్లవాడి యొక్క కేకలు వినబడుతున్నాయి. చిన్న పిల్లవాడు అంటే మాటలు వచ్చిన పిల్లవాడు, అప్పుడే ఒక 2.5-3 సంవత్సరాల పిల్లవాడి యొక్క మెల్లని స్వరం వినబడుతుంది. ఎక్కడి నుంచి వినపడుతుందని ఎతికి వెళ్తే చాలా రాళ్ళు కింద లోపల ఇరుక్కుపోయిన ఒక చెయ్యి కనపడుతుంది. తీశారు. ఎన్ని రోజుల తర్వాత? ఒక 10-20 రోజుల తర్వాత సంగతి. ఎగ్జాక్ట్గా నాకు డేస్ గుర్తులేదు, కానీ ఇంచుమించు అన్ని వారాల తర్వాత. చిన్న పిల్లవాడు ఆహారం లేకపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. పైగా తల మీద, మనిషి మీద అంత పెద్ద పెద్ద రాళ్ళు, కాంక్రీట్ ఉంటే ఊపిరాడక చచ్చిపోతాడు. మొత్తానికి రెస్క్యూ చేశారు, పిల్లోడిని తీశారు. పిల్లోడి దగ్గరే వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోయింది. 2-2.5 సంవత్సరాల పిల్లోడు, పాలు తాగే వయసు పిల్లోడిని మొత్తానికి తీశారు. అమ్మ చచ్చిపోయింది. ఆశ్చర్యపోయారు కంట్రీ అంతా, అసలు ఈ పిల్లోడు ఎలా బతికాడు అని. ఆ పిల్లోడికి ఫీడ్ చేసి చక్కగా ఆ పిల్లోడు మంచిగా తయారైనప్పుడు ఆ పిల్లోడిని అడుగుతున్నారు, నాన్న నువ్వు ఎలా బ్రతికావు ఇన్ని రోజులు? మీ అమ్మ చచ్చిపోయింది కదా, నీకు ఆహారం పెట్టేవాళ్ళు ఎవరులే, అసలు నీకు ఎలా ఊపిరాడింది, ఏం జరిగిందమ్మా అంటే, ఆ పిల్లవాడట ఆకలేసిన ప్రతిసారి లోపలుండి కేకలు వేస్తున్నాడంట, నన్ను రక్షించండి, నాకు ఆకలేస్తుంది, రక్షించండి అంటే. ఆ పిల్లవాడు చెప్పిన సంగతి ఏంటంటే, నేను ఆకలేసి రక్షించండి అన్న ప్రతిసారి తెల్ల బట్టలు వేసుకున్న ఒక అతను నా దగ్గరికి వస్తున్నాడు. అతను వచ్చిన ప్రతిసారి చచ్చిపోయిన మా అమ్మ లేస్తుంది, నాకు పాలిస్తుంది అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. 20 రోజులు కూడా నాకు ఆకలేస్తున్నప్పుడు నేను అరుస్తున్నాను, తెల్ల వస్త్రాలు వేసుకున్న వ్యక్తి వస్తున్నాడు, చచ్చిపోయిన మా అమ్మ బ్రతుకుతుంది, నాకు పాలిస్తుంది. 20 రోజులు అలాగే బ్రతికాను. దేవునికి స్తోత్రం. నీ దేవుడు మనుష్యులు చూడలేని స్థితిలో కూడా నీ సంరక్షణను చాలా బాగుగా చూసి నిన్ను సంరక్షించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. నీ చింత యావత్తు ఆయన మీద వేడి. కింద చింతించుచున్నాడు అన్న పేరు దగ్గర లక్ష్యము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బాధల గురించి, నీ ఇబ్బందుల గురించి, నీకు రేపొద్దున ఆహారం ఎలాగో, నీకు రేపొద్దున వస్త్రం ఎలాగో, నువ్వు బిడ్డలను ఎలాగో చదివిస్తావో, నీకంటే బాగా వాటి గురించి నీ దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వాగ్దానం చేస్తున్నాడు నీతో, లక్ష్యం ఉంచుతున్నాననే వాగ్దానం చేస్తున్నాడు నీతో, నీ మీద దృష్టి నిలిపాడనే వాగ్దానం చేస్తున్నాడు నీతో, నిన్ను సంరక్షిస్తాననే వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు పట్టుకో. ఈ రోజున ఆయన సంరక్షణను నువ్వు అనుభవించాలి, ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలంటే నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎంతసేపు నీ భర్త దగ్గరికి వెళ్ళి వాడిని ఇసికించి, రేపు పొద్దున్న భోజనం ఎలాగా, బిడ్డలకు ఫీజులు ఎలాగా, నాకు బట్టలు ఎలాగా, మన ఇల్లు ఎలా గడుతుందని ఆడిని పట్టుకుని ఇసికించేయడం కాదు. నీ చింత యావత్తు దేవుని మీద వేసేసి దేవుని వైపు చూడు. దేవునికి స్తోత్ర. నిన్ను పోషించి సంరక్షించే సామర్థ్యత నీ భర్తకి ఇచ్చి నిన్ను పోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుల దగ్గరికి తీసుకెళ్ళి చేతులు చాపి నీ బాధలు వారికి చెప్పడం కాదు. నా స్థితి ఇలాగుందయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. నాకేదైనా ఇవ్వగలిగితే అది నువ్వే ఇవ్వాలి, నేను ఏదైనా పొందుకుంటే అది నీ దగ్గర నుంచే పొందుకోవాలి. ఎవ్వడి వలన నేను పైకి వచ్చాననే పేరు ఎవ్వడి వలన నాకొద్దు. దేవునికి స్తోత్రం. నేను నీ వలన దీవించబడాలి, నేను నీ వైపు చూస్తున్నానయ్యా అని ఆయన మీద నీ చింత వేసి చూడు. మనం మాట్లాడలేని మోగ దేవుడిని నమ్మట్లా, వినలేని మోగ చెవిటి దేవుడిని నమ్మట్లా, సహాయము చేయలేని చేతులు కదలని దేవుడిని నమ్మట్లా. మన దేవుడు చలనము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. చెలించు దేవుడు, నిన్ను గురించి లక్ష్యం ఉంచుచున్న దేవుడు, నిన్ను గురించి పట్టించుకునే దేవుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న నా బిడ్డ ఎలాంటి స్థితిలో ఉన్నదే అని కనికరించి నీకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునుగాక. శిలువ మీద నుంచి ఆయన పలికిన ఈ 3వ మాటలో నుంచి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను నేను లక్ష్యం ఉంచుచున్నాను. మనుషులు ఎవ్వరు నిన్ను లెక్క చేయకపోయినా బాధపడకో, నిన్ను లెక్క చేస్తున్న దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఇలాగ బాధపడిపోతూ ఉంటారు. నన్ను ఎవ్వరు లెక్క చేయట్లా, నన్ను ఎవ్వరు లెక్క చేయట్లా, నాకు విలువే లేదు, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లా, నాకు ఎవ్వరూ గౌరవం ఇవ్వట్లా, నేను ఒక మనిషిని ఉన్నానని కూడా ఎవరో చూడరు, నన్ను ఎవరు లెక్క చేయరు, నా దగ్గరికి ఎవరో రారు, నాతో మాట్లాడలేదు. ఎవరి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కారణం, ఎవరు లెక్క చేయకపోయినా నేను లక్ష్యం ఉంచుతున్న వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక ఈ మాటలు నీతో ఆయనే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు బిడ్డ. నీ చింతలు ఆయన పైన వేయి. దేవునికి స్తోత్రం. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింపగలు. హల్లెలూయా. చింతలు ఆయన వైపు వేసేసి ఆయన వైపు చూసి ఆయన ఇచ్చేదాని కొరకు ఎదురు చూడు. ఆలస్యం చేయొచ్చు కానీ ఏది తక్కువ చేయడు. దేవునికి స్తోత్ర. రెట్టింపు 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 వేసిస్తాడు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఆమేన్ చెప్పడానికి కూడా నోరు రాకపోతే మీ అవసరాలు ఎలా తీరుతాయమ్మా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మహిమలో, ఆయన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీర్చడానికి శక్తి ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వెందుకు చింతిస్తావు? ఎందుకు చింతపడాలి? ఎందుకు దిగులు చెందాలి? ఎందుకు బాధపడాలి? మరణమవుతున్న స్థితిలోనే శిలువ మీద నుంచి ఒక తల్లి యొక్క బాగోగులు క్షేమము చూసిన దేవుడు తన ఐశ్వర్యములో నివసిస్తూ నీ వైపు చూస్తూ నీ కొరకు పరిశుద్ధాత్మను పంపి నిన్ను ఆదరిస్తున్న దేవుడు ఆయన మహిమ ఐశ్వర్యంలో ప్రతి అక్కర తీర్చేస్తాడు. దేవునికి స్తోత్ర. ప్రతి అవసరత తీరుస్తాడు. నిజంగా నీకేది అవసరమో ఈ రోజున ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీకేది అవసరమో దాన్ని నీకు ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు నీ చింత ఆయన పైన వేసే, మనుషుల దగ్గర నీ గోడు చెప్పుకోకో,
మనుషులను విసిగించకు, మనుషుల మీద పడి ఏడవకో, మనుషుల మీద ఆధారపడి బతక్కో. నిజముగా రోషం ఉంటే నా చింతలు లక్ష్యం ఉంచుతున్న నా దేవుడు నాకుండగా నేను దేని గురించి చింతించను, నా దేవుడిస్తాడంతే అని చూడగలిగితే ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను లక్ష్యం ఉంచుచున్నాను. దేవునికి స్తోత్ర. తగిన కాలమందు నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. 2 మాటలు మనం ధ్యానం చేసాం. మొట్టమొదటి మాట తర్వాత రెండవ మాట ఏంటి? ప్రామిస్ ఆఫ్ అష్యూరెన్స్. నిశ్చయత నీకు వాగ్దానం చేస్తున్నాడు. మూడవది ఏంటి? నేను సంరక్షిస్తాను, ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేసేసి సంతోషముతో ఈ మాట నిమిత్తము ప్రార్థనలో దేవునితో ఒక తీర్మానం చేసుకో. అయ్యా, మనుషుల వైపు తిరిగి నేను దుఃఖపడనయ్యా, మనుషులను చూసి దుఃఖపడను, మనుషులను పట్టించుకోవట్లేదని, మనుషుల దగ్గర నాకు విలువ లేదని బాధపడడం ఈ రోజు నుంచి మానేస్తానయ్యా. నీలో నా విలువ ఉంది, సిలువలో నా విలువను కనుగొన్నానని ప్రభుతో చెప్పు. గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. మోకరించుదా.